నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెసెంట్ మేము ఎక్కడ ఉన్నామంటే మనం ఎక్కడికైతే వెళ్ళడానికి మన మైండ్తో ఒక మినీ యుద్ధమే చేస్తామో ఆ ప్లేస్లో అయితే ఉన్నాం. సో అదేనండి జిమ్కి ఎందుకు వచ్చానంటే నేను చేయడానికి కాదు, మీకు చూపించడానికి. సో ఇది వచ్చేసి క్వాడ్స్ జిమ్ అనమాట. మన తిరుపతిలో రీసెంట్గానే పెట్టారు. సో కొత్తగా పెట్టారు కదా, మీ అందరికీ చూపించినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం. సో మనం లోపలికి వెళ్ళేసి ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి, సో ఇంటీరియర్ ఎలా ఉంది మొత్తం చూసేద్దాం. సో ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని చివరి దాకా చూడండి. నాకైతే లోపలికి రాగానే ఇంటీరియర్ అయితే చాలా నచ్చేసింది. సో ఇక్కడ మేజర్గా మనకి గ్రే అండ్ రెడ్ కాంబినేషన్లో ఉందన్నమాట మొత్తం. అందులో కూడా రెడ్ ఎక్కువ ఉంది. ఎందుకు అన్నయ్య చెప్పాడు రెడ్ ఎక్కువ ఎందుకు పెట్టామంటే, సో అన్నయ్య ఏం చెప్పాడంటే మనలో దాగున్న ఇంకొకటి బయటకు వచ్చి ఫెరోషియస్గా జిమ్ చేస్తాడనమాట, మోటివేటెడ్ ఫీల్ అయ్యి అందువల్ల. సో అండ్ మనకి ఇక్కడ స్మాల్ కోట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇఫ్ ఇట్ డజంట్ ఛాలెంజ్ యూ ఇట్ విల్ నెవర్ చేంజ్ యూ. సో ఇలా స్మాల్ కోట్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా కొంచెం మోటివేట్ అవ్వడానికి అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటా బెలూన్స్ ఉన్నాయి చుట్టుపక్కల అని చూస్తున్నారా. సో యాక్చువల్గా ఇవాళ ఇండిపెండెన్స్ డే మేము ఈరోజు షూట్ చేసేటప్పుడు. సో అందువల్ల వీళ్ళు డెకరేట్ చేశారు. పైన ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో మొత్తానికి అయితే ఇది ఇంటీరియర్ విషయానికి. మనం ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం రండి. సో జిమ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది డంబుల్స్. సో త్వరగా డంబుల్స్తో లిఫ్ట్ చేసేసి కండాలు పెంచాలనుకుంటాం. సో డంబుల్స్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి 10 kgs. సింపుల్, చెట్టుకి నెలతో ఎత్తి పక్కన వేస్తాం. సో పక్కన పెట్టండి. సో ఇది 7.5 kgs. ఇదైతే ఇంకా సింపుల్, బొట్ట నెలతో ఎత్తేస్తాం. సో ఇది వచ్చేసి 5 kgs. ఇదైతే అరచేత్తో ఎత్తేయచ్చు. సో ఇవన్నీ ఈజీ కాబట్టి మీకు చూపించిన పెద్ద ఏముండదు. సో ఇది 2.5 kgs, చాలా కష్టం అనమాట. సో ఇది ఓన్లీ నిప్పుల్ పర్యవేక్షణలో జరుగుతుంది. సో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ట్రై చేయకండి. సో ఇది వచ్చేసి 2.5 kgs. సో మనకి డంబుల్స్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ 50 kgs వరకు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి అన్న ఏం చెప్పాడంటే ఓన్లీ మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఇంత మ్యాక్సిమం అంటే 50 kgs వరకు వెయిట్ లిఫ్టింగ్ అయితే ఉంటుంది మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే. సో మనకి ఈ తిరుపతిలో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎవరైనా బాడీ బిల్డర్స్ ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఇక్కడ 50 kgs అయితే అవైలబుల్ చేశారు వీళ్ళు. సో చూసారు కదా, ఇది వచ్చేసి 50 kgs. ఇవన్నీ మన వల్ల కాదు, ఎందుకంటే అవి చాలా సింపుల్, చేసినా ఉపయోగం లేదు. సో మనకి డంబుల్స్ వస్తే అప్ టు 15 kgs వరకు 15 kgs వరకు మనకి 3 పేర్స్ అయితే ఉన్నాయి. సో 15 నుంచి 50 వరకు సింగిల్ పేర్ అయితే ఉంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసేవాళ్ళు అంతకుమించి చేయరనమాట. 15 kgs వరకు మ్యాక్సిమం చేసేది. ఎవరైనా బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు మాత్రమే ఎక్కువ వెయిట్స్ అయితే ఎత్తుతారు. సో అదనమాట డంబుల్స్ విషయానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు సరైనోడు సినిమాలో చూసి ఉంటారు, ఇది వచ్చేసి 8 kgs. మనం ఇలా చేయాలన్నమాట. సో ఇవి కూడా ఉన్నాయి, వీటిని ఏమంటారు తెలియదు, అందుకని చెప్పేసాను, చేసి చూపించాను మీకు. సో నెక్స్ట్ మనకి కూర్చొని చేయడానికి 2 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి పడుకొని చేయడానికి అనమాట. సో వీటిని ఏమంటారు ప్రాపర్గా మనకైతే జిమ్ లాంగ్వేజ్ తెలియదు. సో నాకు వచ్చిన భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డంబుల్స్ మొత్తం విషయం ఇదే అనమాట. నెక్స్ట్ వేరే ఎక్విప్మెంట్కి వెళ్దాం రండి. సో డంబుల్స్ తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ రాడ్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క రాడ్ అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ పెద్దగా ఉన్నాయి చూడండి, ఇవైతే చెస్ట్ వర్కౌట్కి అండ్ ఇవి ఇంకో దానికి. నేనైతే జిమ్ చేయలేదు ఎప్పుడు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిట్గానే ఉన్నాం కాబట్టి మనకైతే జిమ్ అవసరం లేదు. సో మీరు చేసే ఉంటారు కాబట్టి మీకైతే తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే మీకు చెస్ట్ వర్కౌట్ చేయడం తెలియకపోతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. సో ఇలా ఒకటి ఉంటుందన్నమాట ఎక్విప్మెంట్, దీని మీద మనం పనుకొని ఇవాళ నా ట్రైనర్ వచ్చేసి రవి బ్రో, హెల్ప్ చేయనా. సో ఇలా పట్టుకొని ఇంకా ఫ్రంట్కి పడుకోవాలి బాగా. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఇలా చేయకూడదు. సో మీకైతే ఇక్కడ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు నీట్గా నేర్పిస్తారనమాట. సో అది ఈ వర్కౌట్ విషయానికి వచ్చేసరికి అది. సో నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం రండి. సో మనకి ఇక్కడ జిమ్ చేస్తున్నప్పుడు మనకి ఊపు రావడానికి సౌండ్ సిస్టమ్ అయితే అవైలబుల్లో ఉంది. అది కూడా హై లెవెల్ సౌండ్ సిస్టమ్ అనమాట. సో ఇంకా మనము జిమ్ చేసేటప్పుడు ఏదైనా. సో నెక్స్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి, సో ఇది కూడా మనకి చెస్ట్ వర్కౌట్కే, కాకపోతే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో చేద్దాం అనుకున్నాను కానీ ఎలా పడితే అలా చేస్తే మళ్ళీ రేపు లేలేము. సో ఓన్లీ ఇక్కడ ప్రొఫెషనల్ ట్రైనర్ నిలబడుకొని చేపిస్తాడు అనమాట. అండ్ డిఫరెంట్ వెయిట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో మనకి డిఫరెంట్ వెయిట్స్ కూడా ఉన్నాయి. సో అదనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ ఉండేటివన్నీ తీసుకుంటే ఇవన్నీ కార్డియో అనమాట, మనకి హార్ట్ హెల్తీగా ఉండడానికి. సో ఇవి వచ్చేసి క్రాస్ రన్నర్స్ అనమాట, 2 ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇవి ఏంటంటే చూపిస్తాను మీకు. సో అదనమాట, ఇలా వర్కౌట్ అవుతాయి. ఎక్కువ చేయట్లేదు, మళ్ళీ రేపు కాళ్ళు పెట్టేస్తాయి అనమాట. సో అందువల్ల సో ఇవి వచ్చేసి క్రాస్ రన్నర్స్ 2 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ సైకిల్ అనమాట. సో ఇది మనకి చాలా రేర్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇదేంటంటే ఇది మనం ఎయిర్ సైకిల్ అని ఎందుకు పెట్టారంటే తొక్కుతా అంటే గాలి వస్తుంది, అందువల్ల ఏమో ఎయిర్ సైకిల్ అని పెట్టారు.
సో అది ఇదైతే మనకి చాలా రేర్గా దొరుకుతుంది, అవైలబుల్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్మిల్ విషయానికి వచ్చేద్దాం. సో థ్రెడ్మిల్స్ వచ్చేసి ఈ 3 మనకి తైవాన్ నుంచి తెప్పించారనమాట. సో ఏంటంటే మాక్సిమం ఎక్కడైనా 2 hours 3 hours చేస్తే హీట్ ఎక్కిపోతుంది థ్రెడ్మిల్స్ అయితే. సో ఇక్కడైతే మనకి 8 to 10 hours చేసినా హీట్ అవ్వదు అనమాట. సో అండ్ ఇది మనకి పాయింట్స్ కూడా ఎక్కువ, స్పీడ్ ఎక్కువ ఉండే పాయింట్స్ అనమాట ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి అథ్లెట్ థ్రెడ్మిల్ అనమాట. ఆ పేరు ఎందుకు పెట్టారంటే మామూలుగా మనకి స్ప్రింట్ చేస్తారు చూడండి, 100 meters కానీ 200 meters కానీ, వాళ్ళు ఎంత టైంలో పరిగెత్తారు అనేది కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. అండ్ అదే కాకుండా మనకి ఎవరైనా ఫిజియోథెరపిక్ పేషెంట్స్ ఉంటారు చూడండి, సో వాళ్ళకి కోసం కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. వాళ్ళని ఇలా సైడ్ పెట్టి ఇట్లా నడిపిస్తూ ఉంటారు చూడండి, సో వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. రన్ కానీ, పవర్ వాక్ కానీ, లేటరల్ షఫుల్, లో పుష్, సో ఇలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఇప్పుడు ఏదైనా చూపిస్తాను అన్నాడు అన్నయ్య. ఇది పవర్ వాక్ మోడ్. ఇప్పుడు నార్మల్ స్పీడ్గా వాక్ చేస్తాం. సో ఇది వచ్చేసి పవర్ వాక్ మోడ్ అనమాట. నార్మల్గా వాక్ చేస్తే స్పీడ్గా వెళ్తుంది. లేటరల్ షఫుల్ ఇటు పట్టుకున్నాడు ఇంకా లేటరల్ షఫుల్ అంటే ఇట్లా సైడ్కి పట్టుకున్నాడు. వాళ్ళు మామూలుగా ఉంటారు చూడండి ఫిజియోథెరపిక్ పేషెంట్స్, వాళ్ళకి ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట ఇది. రన్ అంటే పరిగెత్తాలి, కాకపోతే గట్టిగా ఉంది పరిగెత్తాలి. సో మనం యాక్చువల్గా ఏంటంటే ఇది బేర్ ఫుట్తో చేయకూడదు, మనం ఏదైనా షూస్ వేసుకొని చేయాలి. కానీ షూస్ బయట వదిలేసాను నేను, సో అందువల్ల బేర్ ఫుట్తో చేస్తున్నాను. అండ్ ఇంకా లాస్ట్ మోడ్ వచ్చేసి సో మనం ఇక్కడ పట్టుకొని ఇలా బెండ్ అయ్యి ఫుల్గా రన్ అవ్వాలన్నమాట. సో ఇది ఇలా మనకి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది మనకి చాలా రేర్గా అవైలబుల్, మనకు దొరికేది అయితే ఎక్కడ దొరకదు, చాలా రేర్గా ఉంటుంది. సో మనకి తిరుపతిలో కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఉందన్నమాట. సో ఎవరైనా ఇది కావాలనుకున్నా అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే కొంతమంది ఫిజియోథెరపిక్ పేషెంట్స్ని కూడా వాళ్ళని ఇక్కడికి పిలుచుకొచ్చి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నాడంట. సో అది మొత్తానికి ఈ మిషన్ గురించి. సో ఇది వచ్చేసి మనకి అబ్డక్టర్ ప్లస్ అడక్టర్ అనమాట. సో ఇవి చేయడం వల్ల మనకి ఇవి స్ట్రెంగ్తన్ అవుతాయి, థైస్ స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట. సో ఎలా అంటే మీరు ఇంతకుముందు వీడియోలో చూసి ఉంటాడు అన్న చేసింది, నేను కూడా ఒకసారి ట్రైల్ వేద్దామని వచ్చాను. ఇలా ఇక్కడ పట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇదనమాట ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి. సో నేను ఏది ఎక్కువ చేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాను, మళ్ళీ రేపు లేయాలి కదా పొద్దున అందుకని. సో ఇప్పుడు ఎన్న చేస్తుంది వచ్చేసి బ్రీచర్ కల్ అనమాట. సో ఓన్లీ బైసెప్స్ కోసం చేస్తారు ఇది. సో అన్న చేస్తున్నాడు కాబట్టి నేను చేయట్లేదు, అన్న అయితే కొంచెం ప్రొఫెషనల్. సో అలా రాట్తోనే కాదు, కావాలంటే మనం డంబెల్స్తో కూడా చేయొచ్చు అనమాట. సో అది. సో నెక్స్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి యాప్ క్రంచర్ అనమాట. యాప్ క్రంచర్ అంటే ఏం లేదు, పొట్టగరికి ఇచ్చేదానికి. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఉంది వీళ్ళ దగ్గర అవైలబుల్లో. సో నెక్స్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి థై ప్రెస్ అనమాట. ఇది ఏంటంటే మనకి ఈ పార్ట్ స్ట్రాంగ్ చేస్తుంది, ఈ పార్ట్ని అంతా. సో అది ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి. సో మనకి ఈ కాలంలో తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి పెక్ ఫ్లై ఆర్ రెడ్ బెల్ట్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి చెస్ట్ ఫ్లై కానీ రివర్స్ ఫ్లై కానీ, మనం చెస్ట్ చేస్తాం చూడండి కూర్చొని. సో మనం ఇక్కడ కూర్చొని ఇలా అయినా చేయొచ్చు, లేదా రివర్స్ కూర్చొని అయినా చేయొచ్చు అనమాట. సో అది ఇది చేయడం వల్ల మనకి ఇక్కడ చెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది, అదేవిధంగా షోల్డర్స్ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి లాట్ పుల్ డౌన్ ఆర్ వర్టికల్ రో. సో ఇదేంటంటే ఇది మనకి ఎలా చేయాలో అనేది ప్రతి దాని మీద ఉంది, అండ్ ఏమేమి స్ట్రెంగ్త్ అవుతాయి అనేది కూడా ప్రతి దాని మీద ఉంది. సో ఇది వచ్చేసి మనం కూర్చొని ఇలా కిందకి లాగుతారు చూడండి. సో అది అలా చేయాలన్నమాట. అండ్ మనకి బ్యాక్ స్ట్రెంగ్త్ అవుతుంది, అదేవిధంగా షోల్డర్స్ మజిల్ స్ట్రెంగ్త్ అవుతాయి అనమాట. సో అది ఈ ఎక్విప్మెంట్కి వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మల్టీ ప్రెస్ అనమాట. సో ఇది చూసారు కదా, దగ్గరకు రండి. దీనిలో మనకి 3 types ఉన్నాయి. ఒకటి చెస్ట్ ప్రెస్, ఇంక్లైన్ ప్రెస్, షోల్డర్ ప్రెస్. సో ఇది చేయడం వల్ల మనకి చెస్ట్ అండ్ అదేవిధంగా ఇది స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట. సో అది నెక్స్ట్ ఈ ఎక్విప్మెంట్కి వచ్చేసరికి లెగ్ ఎక్స్టెన్షన్ ఆర్ లెగ్ కర్ల్. సో ఇదేంటంటే మనం ఇలా కూర్చొని, సో మనం మామూలుగా లెగ్స్ని ఇట్లా లేపుతూ ఉంటాం చూడండి, లెగ్స్ పెట్టి ఇలా లేపుతూ ఉంటాం కదా. సో అదనమాట. సో దీన్ని చేయడం వల్ల మనకి థైస్, బ్యాక్ పార్ట్ ఇవన్నీ స్ట్రెంగ్త్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇది కూడా 1 type ఆఫ్ స్క్వాట్స్ అనమాట, స్క్వాట్స్ చేసుకోవడానికి. కాకపోతే మనకి ఈజీగా ఉంటుంది చేయడానికి. సో ఇది నేను చేయట్లేదు, మన వల్ల కాదనమాట. సో ఇది వచ్చేసి మజిల్ టార్గెటెడ్ అంటే మజిల్ని టార్గెట్ చేసినట్టు అనమాట. సో ఇవన్నీ మనం చేయడం వల్ల ఇవి స్ట్రెంగ్త్ అవుతాయి. సో అదనమాట, ఇది ఇలా చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే అన్న ట్రైనరు, నేను ఇక్కడ చేయడానికి వచ్చాను, కానీ అన్న చేసేలాగా నేను ట్రైనర్ లాగా బిహేవ్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే మనం చేయలేం కాబట్టి. సో ఒకవేళ మనకి అట్లే ఒట్టిగా చేయలేమంటే సపోర్ట్ పెట్టుకొని కూడా చేయొచ్చు.
ఆన చెప్పాడు ఇప్పుడు. సో అది ఆ మిషన్ విషయానికి. సో ఇది వచ్చేసి ఇది కూడా స్క్వాట్ ట్రాక్ అంట. మామూలుగా ఇక్కడ రాడ్ పెట్టేసి ఇట్లా కూర్చొని ఎత్తుతారు చూడండి. సో అదనమాట స్క్వాట్ ట్రాక్ ఇది కూడా. అండ్ లాస్ట్ ఇది వచ్చేసి మనకి ఇది స్క్వాట్స్, షోల్డరు, సో ఇవన్నీ చేసుకోవచ్చు మనం. సో నేను ఇంతకుముందు చెప్పాను కదండి ఇది మల్టీపర్పస్ అని. సో అదనమాట. సో ఇది ఎట్లా అంటే మనం ఇలా చేసుకోవడానికి సో ఇది పైకి లాగాలి. సో నెక్స్ట్ ఈ పక్క వచ్చేసరికి ఇది మనకు రోప్ అనమాట. ఇది ఎట్లుందంటే బావిలో నీళ్ళు తోడినట్టుంది. సో అదనమాట ఇలా మల్టీపర్పస్ ఉంది మనకి. ఇది షోల్డరు, స్క్వాట్స్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో మల్టీపర్పస్. సో అది ఈ ఎక్విప్మెంట్ విషయానికి వచ్చేసరికి. సో ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి ఇన్ఫినిటీ ట్రైనర్ అనమాట. మనకి ఏంటంటే ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా దీనిలో చేసుకోవచ్చు. ఇప్పుడు అన్న చేశారు చూడండి, చెస్ట్ కానీ, బైసెప్స్ కానీ, పుల్అప్స్ కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా దీనిలో చేసుకోవచ్చు అనమాట. సో అది ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి. సో మనకి క్వాడ్స్లో వీళ్ళు క్రాస్ఫిట్ ట్రైనింగ్ కూడా ఉందన్నమాట. క్రాస్ఫిట్ ట్రైనింగ్ అంటే ఏం లేదండి, మనకి బాడీ వెయిట్ ట్రైనింగ్, బాక్సింగ్, హెచ్ఐటి, జూంబా, యోగా ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వాటి కోసం అయితే ఒక స్పెషల్ ప్లేస్ కూడా ఉంది మనకి పైన ఇక్కడ. సో అండ్ ఇక్కడ ఈ పక్క చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ బాక్సింగ్ గ్లోజెస్ అనమాట. సో అండ్ కొన్ని వెయిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ ఇవన్నీ ఇంకా మనకి డిఫరెంట్ ట్రైనింగ్స్కి ఉపయోగపడేటివి. సో అండ్ అక్కడ చూసుకున్నట్లయితే మనకి బాక్సింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో మేము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ చూసారంటే మనకి 2 టైర్లు ఉన్నాయి. సో మామూలుగా మీరు ధృవ సినిమాలో ఒక సాంగ్లో చూస్తారు కదా, ట్రైనింగ్ అవుతూ ఉంటారు హీరో అనేది. సో ఆ వాటికి ఉపయోగపడేది. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ చిన్నప్పుడు ఈ టైర్ ఆట ఆడుకునేవాడిని అనమాట. రోడ్లో ఒక కట్టి పెట్టుకొని దోసుకుంటా పోయాను ఈ టైర్లు. సో ఇవన్నీ చిన్నప్పుడు ఆడేసాను, మేము చెడ్డీలు వేసినప్పుడు ఆడేసాను. సో ఇంకా అంతే. సో నేను మీకు ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. హాయ్ మ్యామ్. Hi, how are you? వాట్స్ ఫైన్ మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good. వాట్స్ యువర్ నేమ్? Manisha Pal. సో మేడం ఏంటంటే ఇక్కడ మనకి బాక్సింగ్ ప్రొఫెషనల్ ట్రైనర్ అనమాట. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? Yeah, I'm from Haryana basically, but I'm staying in Delhi. Madam, please share your experience about boxing. I started when I was in 6th standard. Okay. So that time I'm very small and kid. So that time I started. So I had 4-5 matches. So I got some one bronze medalist in state. Okay. And district in 3 medal in district gold medal. And after that I quit my boxing, some reasons, yeah. So after 2-3 years I started again professional boxing. So okay ma'am, if anyone want to learn boxing, what should they require apart from equipments? Okay, so he has to be just prepare your mind. Okay. Then he has to be passionate about boxing, Okay. about any game. Okay. If he want to do anything, so then he can do easily. Just that's it. Guys, please visit our Quad Fitness gym. So if you want to learn something new, variations, boxing, charity, CrossFit and muscle training, we have so many variations. So you have to visit. And guys, stay healthy, stay fit, Stay home, stay safe. stay home, stay safe. సో మనకి బాక్సింగ్ వచ్చేసి వరల్డ్లో ఫేమస్ వచ్చేసి క్యూబాలో, అక్కడైతే ఎక్కువ బాక్సింగ్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మన ఇండియాలో చూసుకుంటే హర్యానాలో ఎక్కువ ఫేమస్. సో మేడం కూడా హర్యానా నుంచి తీసుకొచ్చారు. సో మనకి తిరుపతిలో అసలు దొరకదనమాట, మనకి చుట్టుపక్కల చాలా తక్కువ దొరికేది బాక్సింగ్ కోచింగ్ అనేది. సో మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది అది కూడా. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం ఎటువంటి ఎక్విప్మెంట్ వాడకుండా మన బాడీని రిలాక్స్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి యోగా ట్రైనర్ కూడా ఉన్నారనమాట. సో మనం ఇప్పుడు అన్నని అడిగి మన యోగా గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే యోగా అంటే అందరికీ బేసిక్గా ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే జస్ట్ ఏదో కొన్ని పోజెస్లో అలా ఐస్ క్లోజ్ చేసుకొని ఏదో అలా మెడిటేషన్ చేసినట్టు. సో అదొక మిస్కన్సెప్షన్ అనమాట. సో బట్ రీసెంట్గా ఏమంటే ఈ ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అయినప్పుడు గ్లోబల్గా యోగాకి, ఫ్రమ్ దెన్ పీపుల్ స్టార్టెడ్ టు ఇన్వెంటింగ్ న్యూ మెథడ్స్ అనమాట. సో ఇఫ్ ఇక్కడ రకరకాలుగా చెప్తుందన్నమాట. సో వన్ టైమ్ ఇట్ విల్ బీ నార్మల్ ట్రెడిషనల్ యోగా, వన్ టైం హఠ యోగా, వన్ టైం పవర్ యోగా. ట్రెడిషనల్ యోగా అనేది బేసిక్గా అన్ని యోగా ఇన్స్టిట్యూట్స్లో చెప్పేటట్టుగా నార్మల్ సూర్య నమస్కారాస్ కానివ్వండి, అలాంటి పోజెస్ ఉంటాయి.
సో ఇట్ విల్ బి నార్మల్ బాడీ రిలాక్సేషన్ కోసం. అండ్ దెన్ దేర్ ఈస్ హఠ యోగా విచ్ విల్ బి ఎ లిటిల్ బిట్ మోర్ ఆన్ బ్యాలెన్స్ అండ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ, దాని రిలేటెడ్. అండ్ దెన్ దేర్ ఈస్ పవర్ యోగా విచ్ ఇస్ నో లెస్ దాన్ ఎ క్రాస్ ఫిట్ ఆర్ అదర్ ఇంటెన్స్ ట్రైనింగ్ సెషన్స్. ఈ పవర్ యోగా అనేది ఎలా ఉంటుందంటే సింపుల్ యోగా మూమెంట్స్ని వాటిని ఐ విల్ బి కన్వర్టింగ్ దెమ్ ఇన్ టు సమ్ వర్కౌట్స్ అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ తీసుకున్నామంటే కొన్ని బేసిక్ ఆసనాస్ ఉంటాయి. సో వాటిని నేను ఒక మోషన్లో వాటితో ఒక వర్కౌట్ అయ్యేలా చెప్తాను అనమాట. ట్రెడిషనల్ యోగా అయినా హఠ యోగా అయినా క్రియా అండ్ పవర్ యోగా ఏదైనా కూడా వన్ థింగ్ దట్ విల్ బీ కంపల్సరీ వచ్చి సూర్య నమస్కారాస్ అనేవి. సో దట్ విల్ బీ లైక్ దిస్ అనమాట. సో క్విక్ సక్సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటాను. సో ఫస్ట్ విల్ బీ ద సాల్యుటేషన్ పోస్, back arch, and then push up hold, Chaturangasana. So now when it comes to power yoga, ఇప్పుడు ఇక్కడ చేశాను కదా, ఈ సింపుల్ మూమెంట్స్ని ఇన్ పవర్ యోగా దే విల్ బీ ఇంటెన్సిఫైడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ లుక్స్ సో సింపుల్ రైట్, బట్ ఇదే పవర్ యోగాలో మీకు ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ ఫోర్స్గా. సో ఆన్ ఇట్ విల్ బీ కంప్లీట్ ప్రెషర్ ఆన్ యువర్ యాప్స్, కోర్, డిపార్ట్మెంట్స్ అన్నిట్లో. సో మీరు ఇప్పుడే చూసారు కదా ఆ యోగా ట్రైనర్ ఎంత ప్రొఫెషనల్గా చెప్పాడు. సో నేను చెప్పడానికి ఇంకేం లేదు, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకటి ఏంటంటే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మనం యోగా చేయాల్సింది ఖచ్చితంగా. సో అదనమాట. ఇక్కడ వస్తే మనకి జిమ్ ఉంది, యోగా ఉంది, బాక్సింగ్ ఉంది. సో మనకి ఆల్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ జిమ్ ఓనర్ కమ్ ట్రైనర్ కార్తిక్ అన్నతో మాట్లాడతాం. సో హాయ్ అన్న. హాయ్. సో మనకి ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయన్న ఈ జిమ్లో? ఈ జిమ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఈ జిమ్ వచ్చి మొత్తం 2 ఫ్లోర్స్ ఉంది. ఒక ఫ్లోర్ మొత్తం స్ట్రెంగ్త్ అండ్ కార్డియో ఉంటుంది. ఇలాంటి అంటే నార్మల్ ఎవ్రీ వన్ డూయింగ్ జిమ్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ఫంక్షనల్ ట్రైనింగ్. మెజారిటీ పీపుల్ దాన్ని క్రాస్ ఫిట్ అంటారు. ఇట్స్ అండ్ కంప్లీట్లీ ఫంక్షనల్ ట్రైనింగ్ అనమాట. దీంట్లో వచ్చేసి బాక్సింగ్, జూంబా, యోగా, హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్, ఇలాంటి డిఫరెంట్ వైట్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫస్ట్ టైం మనం తిరుపతిలో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఓకే అన్న, అదర్ జిమ్స్కి మన జిమ్లో స్పెషాలిటీ ఏంటి? మన జిమ్లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఎవ్రీథింగ్ వచ్చేసి ఇంపోర్టెడ్ మిషన్స్. ఎవ్రీథింగ్ ఓకే. ఏ మిషన్స్ అయినా మీరు చేసేటప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏ మిషన్లో మీరు ఎక్సర్సైజ్ చేసినా కానీ మీ బాడీకి ఎటువంటి డ్యామేజ్ ఏమి కాకుండా నీట్గా ప్రాపర్గా ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వితౌట్ ట్రైనర్ అసిస్టెన్స్ చేయొచ్చు. ట్రైనర్ అసిస్టెన్స్ కానీ ఇక్కడ ఉంటారు. మా జిమ్లో ఇంకో కొత్త స్పెషాలిటీ ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కస్టమర్స్ని వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అవన్నీ మేము డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి తగినట్టు ఒక ఎక్సర్సైజ్ ప్లాన్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అది కానీ మేము చెప్పి వాళ్ళకి నీట్గా మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. ఎక్సర్సైజ్ కానీ చాలా వరకు జిమ్కి వచ్చిన ఎలా ఎక్సర్సైజ్ తెలియదు అనమాట. వాళ్ళకి ప్రాపర్ వేలో ఎక్సర్సైజ్ చెప్తాం. అదే కానీ మీరు ఫంక్షనల్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యగలిగితే అక్కడ వచ్చేసి మీకు మంచి కోచెస్ ఉంటారు. ఒక గ్రూప్ క్లాస్కి వచ్చి 12 to 15 మెంబర్స్ దాకా అకామిడేట్ చేస్తారనమాట. ఆ ట్రైనర్ వచ్చి డైలీ ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి ఆ 1 అవర్లో నీట్గా చెప్తారు. గ్రూప్ క్లాస్లో చేయడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే మీకు 1 డే జూంబా క్లాస్ చేయొచ్చు, సమ్టైమ్స్ బాక్సింగ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ హెచ్ఐటి క్లాసెస్ ఉంటాయి, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ బాడీకి అడాప్ట్ చేస్తూ ఉంటే మనకి కానీ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. బాడీ కానీ న్యూ డైనమిక్ మూమెంట్స్ అలవాటు పడుతుంది కాబట్టి ఫ్యాట్ లాస్ అనేది చాలా త్వరగా అవుతారు. ఇన్స్టెడ్ ఆఫ్ మై సజెషన్ ఏంటంటే ఎప్పుడు ఫిట్నెస్ లెవెల్ యాక్టివిటీ మీద ప్రతి ఒక్కరు ఆలోచించాలి. జిమ్ చేసి బాడీ బిల్డింగ్ కన్నా కానీ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలన్నమాట. ఎంత ఫిట్గా ఉంటే లైఫ్లో మన అంతా హెల్త్ అండ్ వెల్తీగా ఉంటాం. అన్న ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం చాలామంది ఏంటంటే జిమ్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోతారు. సో ఓకే కట్టేస్తారు, మళ్ళీ స్లోగా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోవడం అది ఇది జరుగుతుంది. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? జిమ్కి డబ్బులు కట్టేసి నిలిచిపోయే వాళ్ళు ఉంటారని చాలామంది, ఇది కామన్ అండి, అందరూ నిలిచిపోతూ ఉంటారు. కానీ ఎందుకు నిలిచిపోతూ ఉంటారంటే జిమ్కి వచ్చినాక మనం చాలా వరకు అన్ని జిమ్స్లో చేసింది వచ్చిన వాళ్ళకి ఏం ఎక్సర్సైజ్ చేయాలి ఎలా చేయాలని ఎవరు నేర్పించారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక కాసేపు వచ్చి థ్రెడ్మిల్ చేస్తారు, కొంచెం డంబుల్స్ ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఏదైనా ఎక్సర్సైజ్ చెప్పాలంటే ట్రైనర్స్ వచ్చి వాళ్ళకి ఒక ఈరోజు ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయండి అని వాళ్ళకి చార్ట్ లాగా అదన్నా ఇచ్చి వాళ్ళకి నీట్గా ప్రాపర్గా ఒక 2-3 డేస్ గైడెన్స్ ఇవ్వగలిగిందంటే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. సో ఎవ్రీడే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ హెల్త్ వెయిట్ లాస్ అవుతున్నారా, వెయిట్ గెయిన్ అవుతున్నారని వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తే మనం కరెక్ట్ చేయగలిగితే వాళ్ళకి మెల్లింగా నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అలానే ఇప్పుడు మన స్కూల్కి వెళ్తాము, స్కూల్లో మేడం చెప్పకపోతే చదవరు, దగ్గర నుంచి చెప్పిస్తుంటే చదువుతూ ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అంతే కంప్లీట్లీ ట్రైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్గానే వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ట్రైనర్స్ అనేది పెంచాల్సి వస్తుంది. అండ్ మీకు ఇక్కడ బాక్సింగ్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కానీ ఆ థాట్ కానీ ఎలా వచ్చింది?
బాక్సింగ్ అనే స్పోర్ట్ మన తిరుపతిలో ఎప్పటి నుంచో లేదండి. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా అనుకున్నా, ఎక్కడికి కుదరలేదు. మన బాక్సింగ్ నేర్చుకోవాలంటే మన ఎంటైర్ ఏపీలో కానీ 15 years 10 years బ్యాక్ లేదు. ఎవరీవన్ ఈస్ గోయింగ్ టు హర్యానాకి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సిటీస్లో నవేడేస్ బాక్సింగ్లోనే ఫిట్నెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. బాక్సింగ్ ఇస్ అనే టెక్నికల్ స్పోర్ట్ అనమాట. బాక్సింగ్ అనే టెక్నికల్ స్పోర్ట్ని ప్రతి ఒక్కరు ఆ టెక్నిక్తో నేర్చుకోవాలి అనేసి చాలా వరకు అది ఫెరోషియస్ గేమ్ అనేసి అమ్మాయిలు నేర్చుకోకుండా ఉండము. ఇంట్లో వాళ్ళు కానీ బాక్సింగ్ అంటే ఫెరోషియస్, అదే బాక్సింగ్లో కానీ ఫిట్నెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. బాక్సింగ్లో ఎట్లా ఫిట్నెస్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే ఎదుటి వాళ్ళు ఎటు హిట్ చేయకుండా మన బ్యాగ్ మీద ఎక్సర్సైజ్ చేస్తూ మధ్యలో సమ్ ఫిట్నెస్ మూవ్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిందే బాక్సింగ్ అన్నమాట. ఇది నేను చాలా సిటీస్లో చూశాను, మంచిగా క్లిక్ అయింది. మన ఊర్లో లేదు. ఇలాంటి కొత్త లెవెల్ తీసుకొని వచ్చి అందరికీ న్యూ లెవెల్ దీస్ ఎక్సర్సైజెస్ ఇన్ని రకాలు ఉంటాయి, ఇలా చేయొచ్చు అనే సర్వీస్ ఇస్తామని తీసుకుని వచ్చి పెట్టాను. సో జిమ్ జాయిన్ అయినప్పుడు ఎలా జాయిన్ అవుతున్నారు ఏమి ఇవన్నీ ఆలోచించకుండా ఒక మంచి జిమ్ సెలెక్ట్ చేసుకొని మంచి ట్రైనర్స్ ఉన్నారు చెక్ చేసుకొని ఆ జిమ్లో జాయిన్ అయితే మీరు ఎప్పుడు స్టే ఫిట్గా ఉంటారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో మొత్తానికి ఇదండి క్వాడ్స్ జిమ్. ఇక్కడ మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి అవైలబిలిటీస్ ఉన్నాయి అన్నీ మీరు వీడియోలోనే చూశారు. సో మనం ఇక్కడికి ఎలా రావాలో ఈ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, దాన్ని బట్టి వచ్చేయండి. వీటి ప్రైజెస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు ఒకసారి వాటి ద్వారా వెళ్ళండి మీకు ఏమైనా ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఫాలో అవ్వండి, ఇన్స్టెంట్ అప్డేట్స్ వస్తుంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తెలుసు కదా, అక్కడ గంట కొడితే ఇక్కడ మన ఏడుకొండల సాంగ్ వినబడాలా, కొట్టేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.